హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ 10 ప్రో ప్లస్ ఈ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ స్టైల్ మొబైల్ ఫోన్ని మనం అన్బాక్స్ చేసి నా క్విక్ రివ్యూ కూడా అయితే మీకు చెప్తాను. ఆల్రెడీ ఈ మొబైల్ నేనైతే టెస్ట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ అన్బాక్సింగ్ అనేది ఎప్పుడో రావాలి, కాకపోతే రావడం లేట్గా రావడం, అలాగే నేను టెస్ట్ చేయడం వల్ల కొంచెం డిలే అయితే అయింది. అయినప్పటికీ మిమ్మల్ని నిరుత్సాహపరచను. సో చకచక మనం అన్బాక్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో రియల్మీ ఎప్పుడు తీసుకొచ్చే అదే ట్రెడిషనల్ బాక్స్ని అయితే తీసుకొచ్చింది. 10 ప్రో ప్లస్ అని చెప్పేసి అయితే బాక్స్ మీద రాసి ఉంటుంది. ఇటు చూసిన 10 ప్రో ప్లస్ 5G అని ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ హైపర్ స్పేస్ అని చెప్పేసి కలర్ వేరియంట్ అయితే మెన్షన్ చేస్తుంది. ఇది మనకి వీళ్ళు పంపించింది 8GB 128GB. ఇందులోనే మనకి 6GB 128GB అలాగే 8GB 256GB వేరియంట్ కూడా అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ 23,999 ప్రైస్ అయితే పెట్టారనమాట. అది కూడా మనకి ఫస్ట్ సేల్లో. తర్వాత నుంచి 24,999 అంటే ఇంకో ₹1000 అయితే పెంచబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక మనం బాక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల మరో బాక్స్ ఉంటుందిగా. సో ఈ బాక్స్లో మనకి సిమ్ టూల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సేఫ్టీ గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్ ఈ రెండు అయితే ఉన్నాయన్నమాట. ఇది కాకుండా మనకి ఒక సిలికాన్ బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, బ్యాక్ కేస్ మనకి పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఇవ్వాల్సింది వీళ్ళు. ఇది కొంచెం గ్రేయిష్లో అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ కనుక చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ మనము మొబైల్ చేతితో పట్టుకోగానే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంటుంది. మొబైల్ చూడడానికి చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎడ్జెస్ కరువు తిరిగి ఉండటం వల్ల ఎక్కడ ఇది మనకి ఒక మిడ్ రేంజ్ మొబైల్ అన్న ఫీలింగ్ అయితే అస్సలు కలగదు. వెయిట్ కూడా మీకు 177 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఇక బాక్స్లో మీకు 80 వాట్ సూపర్ ఊక్ ఛార్జర్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో యాక్చువల్గా మొబైల్ వచ్చేసరికి 67 వాట్కే సపోర్ట్ చేస్తుంది. బట్ వచ్చేసరికి వీళ్ళు 80 వాట్ ఛార్జర్ని అయితే ఇస్తున్నారు. 80 వాట్ ఇచ్చారు కదా అని 80 వాట్ స్పీడ్లో ఛార్జ్ ఎక్కిద్దంటే అలాగే ఉండదు. వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి కాబట్టి వాటిని ఇచ్చేసారనమాట. ఇంకా అలాగే ఫైనల్గా ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇక మొబైల్ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూస్తే, సో ఇందాకే చెప్పాను కదా మీకు, మొబైల్ చూడడానికి మాత్రం అసలు చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వీళ్ళు తీసుకొచ్చిన ఈ గ్రేడియంట్ ఏదైతే ఉందో, ఈ డిజైను ఎప్పటికప్పుడు రియల్మీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ తీసుకురావడానికి అయితే ఇలాంటి గ్రేడియంట్ని అయితే తీసుకొస్తుంటుంది. అటువంటి గ్రేడియంట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదో మనకి కాంతి కిరణాలు లాగా ఉన్నాయి, ఏ ఉషా కిరణాలు ఆ టైప్లో అయితే వస్తున్నాయి. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. టాప్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. చూడడానికి కెమెరా మోడ్యూల్ మాత్రం మనకి డ్యూయల్ కెమెరా సెటప్ లాగే ఉంటుంది. బట్ అసలు బాటమ్ సైడ్ మనకి 2 సెన్సార్స్ అయితే ఉంటాయి. అక్కడ మనకి ఫ్లాష్ లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఇదంతా గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. గ్లాస్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. మేబీ నేను కూడా ప్లాస్టికే యూజ్ చేసి ఉంటారేమో అనుకుంటున్నాను. ఇక చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి ఇది బాక్స్ ఫ్రేమ్ అయితే కాదు. రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ బటన్ అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే ఉంటాయి. టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అలాగే సెకండరీ స్పీకర్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే చాలా ప్లెయిన్ ఉంటుంది, ఏమీ అయితే ఉండవు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, సిమ్ స్లాట్ అయితే ఉంది. ఇక ఈ సిమ్ స్లాట్ మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అంటే 2 5G సిమ్లు మీరు ఎట్ ఎ టైమ్ యూజ్ చేయగలరు. ఇందులో ఎటువంటి మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇది నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఇంటర్నల్ స్టోరేజ్ 128GB ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ మనకు డిస్ప్లే దగ్గర కనుక చూస్తే డిస్ప్లే చూడొచ్చు, చాలా అట్రాక్టివ్గా అయితే మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట. అటు ఇటు కరువు తిరిగి ఉండడం వల్ల నార్మల్ బెజల్స్తో అయితే మనకి ఇది కనిపిస్తుంది. అసలు బెజల్స్ అసలు ఉన్నాయా లేదా అన్నట్టుగా మనకి చుట్టూ బెజల్స్ అయితే ఉన్నాయి. ఆ చిన్ కూడా అసలు పెద్ద చిన్ లేదు. మనకి టాప్లో కానీ బాటంలో కానీ సేమ్ క్వాంటిటీలో మనకి ఆ చిన్ కానీ టాప్ నాచ్ కానీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది మనకి పంచ్ హోల్తో అయితే వస్తుంది. ఇక బ్లోడ్వేర్ చూస్తే తెలిసిందే కదా. సో ఎప్పుడు రియల్మీ ఇచ్చే అదే బ్లోడ్వేర్ ఉంది, వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్ మీకు క్విక్గా అయితే చెప్పేస్తాను. ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 1 బిలియన్ కలర్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి 360 Hz వరకు మీకు టచ్ శాంప్లింగ్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 800 వరకు అయితే ఉంటాయి. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు ఏ గ్లాస్ వాడారు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. బ్యాక్ సైడ్ గ్లాసా కాదా అనేది మెన్షన్ చేయలేదు. డిస్ప్లే మీద గ్లాస్ ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం వీళ్ళు ఎప్పుడు ఆ డ్రాగన్ టెల్ తీసుకొస్తారు కదా, సో అదే యూజ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. ఇక ఈ మొబైల్లో మనకి లేటెస్ట్ మీడియాటెక్ డెమెన్సిటీ 1080 6 నానోమీటర్ బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. జీపీ చూస్తే మాలి G68 MC4 ఈ జీపీ అయితే ఉంటుందన్నమాట. ఇక అలాగే మనకి ఇందులో స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్ టైప్ ఉంటే, ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ అపాచర్ 1.8తో అయితే వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపాచర్ 2.2తో అయితే వస్తుంది అనమాట. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్.
ఇది అపాచర్ 2.4తో అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, అపాచర్ 2.5తో అయితే వస్తుంది. ఇక బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మాత్రం వీళ్ళు మీకు 80 వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ ఛార్జర్ యూజ్ చేసి కనుక మనం మొబైల్ ఛార్జ్ చేసామంటే 45 to 50 మినిట్స్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఫుల్ డే అయితే మాత్రం మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 93.65% మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. సో దీనివల్ల మనకి డిస్ప్లే చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో మీరు ఎక్కువగా మల్టీమీడియాను వాచ్ చేస్తారు అనుకుంటే అక్కడ మీకు ఈ డిస్ప్లే క్వాలిటీ అయితే అల్టిమేట్ అయితే ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు డిఫరెంట్ క్లాక్స్ అయితే కొత్త యాడ్ చేశారు. ఎందుకంటే ఇందులో మీకు ఆండ్రాయిడ్ 13 అలాగే రియల్మీ UI 4.0తో వస్తుంది. అందువల్ల మీకు కొన్ని కొత్త క్లాక్స్ స్టైల్స్ని కూడా వీళ్ళు ఇందులో అయితే యాడ్ చేశారని చెప్పొచ్చు. ఇక అలాగే మీకు ఇందులో డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అప్ టు 8GB వరకు మీకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక ఈ మొబైల్లో డైల్ ప్యాడ్ కనుక చూసారంటే ఇది మనకి గూగుల్ డైల్ ప్యాడ్తో వస్తుంది. కాకపోతే కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే ఉందన్నమాట. మీరు ఎవరికైతే నేను కాల్ మాట్లాడేటప్పుడు కాల్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే అవతల వాళ్ళకి మీ కాల్ రికార్డ్ అవుతున్నట్టుగా అయితే ముందే చెప్పేస్తుంది. విజెట్స్ ట్యాబ్ కూడా వీళ్ళు కొత్త ట్యాబ్ని అయితే యాడ్ చేశారు. స్క్రీన్ మిడిల్ నుంచి బాటమ్ స్వైప్ చేసాం అనుకోండి, ఇక్కడ మీకు విజెట్ ట్యాబ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ విజెట్స్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ నాకు యాపిల్లో అయితే కనిపించింది అనమాట. అంటే యాపిల్లో ఉంటుంది. అటువంటి ఫీచర్ని వీళ్ళు ఇందులో తీసుకొచ్చారు. ఇక యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి చాలా బాగుంది. చాలా స్మూత్గా అయితే మనకి ఈ ఫీడ్బ్యాక్ అయితే తెలుస్తుంది. అలాగే మనకి యాప్టిక్స్ సపోర్ట్ని కూడా అయితే ఇందులో ఇస్తున్నారు అనమాట. అంటే మీరు వీడియో ఏదైనా సపోర్ట్ ఉంటే వీడియో వాచ్ చేస్తున్నప్పుడు మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్లో అయితే తెలుస్తుంటుంది. ఇక సౌండ్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి ఓకే, మీకు స్టీరియో స్పీకర్స్ వస్తుంది కాబట్టి బాగానే ఉంది. కాకపోతే ఇందులో మీకు డాల్బీ అట్మాస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఎంట్రీ లెవెల్ మొబైల్స్ కూడా డాల్బీ అట్మాస్ అయితే ఇచ్చేవాళ్ళు. మరి ఎందుకో దీనికి స్కిప్ చేశారు నాకు అర్థం కాలేదు. ఇక స్టీరియో స్పీకర్స్ చూస్తే మీకు బాటమ్ సైడ్ ఒక స్పీకరు, టాప్లో ఒక స్పీకర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ టాప్లో ఉన్న ఈ స్పీకర్ని వీళ్ళు ఇయర్ స్పీకర్ కింద కూడా ఇచ్చారేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది క్లోజ్ చేసినా సరే మనకి అవుట్పుట్ అయితే ఏమి తగ్గట్లేదు. సో అవుట్పుట్ అయితే ఓకే, బాగుంది. క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. హైరీస్ ఆడియో సపోర్ట్ కూడా అయితే మీకు ఇందులో ఉంటుంది. అలాగే డ్యూయల్ మైక్రోఫోన్తో వస్తుంది కాబట్టి, అంటే వన్ మైక్రోఫోన్ మీకు నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది కాబట్టి కాల్ మనం మాట్లాడేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అవతల వాళ్ళకైతే ఏం లేదు. కాల్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ మనకి లేటెస్ట్ ప్రాసెసర్తో వస్తుందిగా, మీడియాటెక్ డెమెన్సిటీ 1080. ఈ ప్రాసెసర్ యాంటీ2 టెస్ట్ అయితే చేశాను. ఇక్కడ వచ్చేసరికి 5,14,400 స్కోర్ అయితే చేసింది. యాక్చువల్గా ఈ స్కోరు పెద్ద ఎక్కువ స్కోర్ అని నేను చెప్పలేను. ఎందుకంటే మీడియాటెక్ డెమెన్సిటీ 920 ప్రాసెసర్ కూడా సేమ్ స్కోరే మనకి దగ్గరికి అయితే చేసిందనమాట. దానికన్నా కొంచెం స్కోర్ ఎక్కువైంది, కానీ ప్రత్యేకించి ఎక్కువగా స్కోర్ అయితే నాకు ఇక్కడైతే కనిపించలేదు. ఈ స్కోర్ మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో ఈక్వల్ స్కోర్ అని చెప్పొచ్చు అనమాట. ఇక ఈ మొబైల్ మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్ కూడా మనకి గేమ్ని అయితే బాగానే హ్యాండిల్ చేయగలదు. మీరు హెవీ గేమ్స్ కూడా మీడియం గ్రాఫిక్స్లో ఎటువంటి ల్యాక్ అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా ఈజీగా అయితే ఆడేయవచ్చు. అలాగే ఈ మొబైల్ కూడా మీకు 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట సపోర్ట్ ఉన్న గేమ్స్. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి టోటల్ సెన్సార్స్ మనకి 30 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, వేటిని వీళ్ళైతే స్కిప్ చేయలేదు. మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ మాత్రం చాలా యాక్యురేట్గా అండ్ చాలా స్పీడ్గా అయితే పనిచేస్తుంది. అలాగే మనకి ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో ఫేస్ అన్లాక్ కూడా మీకు అంతే యాక్యురేట్గా అంతే స్పీడ్గా అయితే పనిచేస్తుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇంతకుముందు రియల్మీలో మనం చూసిన అవే కెమెరా ఫీచర్స్ అయితే ఇందులో కూడా ఉంటాయి. స్లో మోషన్లో మీకు 960 ఫ్రేమ్స్ వరకు స్లో మోషన్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోగలరు. ఇక వీడియోస్లో చూసుకుంటే మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా మాత్రం వీళ్ళు ఫుల్ HD వాజుకే ఇస్తున్నారు, 4K అయితే ఇవ్వట్లేదు. అలాగే ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి మీకు EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక అలాగే వీడియోలో మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేయగలరు. అలాగే ఫొటోస్లో వచ్చేసరికి 20x వరకు జూమ్ చేసి రికార్డ్ చేయగలరు. అలాగే నైట్ మోడ్ ఫీచర్ కూడా అయితే మీకు ఇందులో ఉంది. కెమెరాలో ఆల్మోస్ట్ ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్లో ఎటువంటి ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారో అవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో కూడా ఉన్నాయి. ఇంకా కెమెరా శాంపిల్స్ అనేవి నేను గూగుల్ డ్రైవ్లో పెట్టి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను చూపించిన మీకు ఆ క్వాలిటీ అయితే తెలియదు అనమాట. ఒకవేళ మీరు మొబైల్ కొనాలని ఇంట్రెస్ట్గా ఉంటే సో డైరెక్ట్ రా ఇమేజెసే నేను డ్రైవ్లో పెట్టి ఉంచుతాను, అక్కడి నుంచి అయితే మీరు టెస్ట్ చేసుకోండి. ఓవరాల్గా కెమెరా క్వాలిటీ అయితే మాత్రం పర్వాలేదు, ఓకే. 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చేసారు కదా, అదిరిపోద్ది అంటానికైతే ఏమీ లేదనమాట. ఓకే, మీకు డీసెంట్ కెమెరా క్వాలిటీ ఉందని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది మనకి డ్యూయల్ సిమ్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. 5Gలో వచ్చేసరికి మొత్తం 13 బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే వైఫై 6 సపోర్ట్ కూడా అయితే ఉంది. వైఫై కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. అలాగే GPS సపోర్ట్ ఉంటుంది. NFC సపోర్ట్ అయితే లేదు, స్కిప్ చేశారు. యాక్చువల్గా గ్లోబల్ వేరియంట్కి NFC సపోర్ట్ తెచ్చారు. మన ఇండియన్ వేరియంట్కి వచ్చేసరికి వీళ్ళు NFC సపోర్ట్ లేదు, ఇవ్వలేదు. ఇక అలాగే 3.5 ఆడియో పోర్ట్ కూడా అయితే ఉండదు, అంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే వాడలేరు. అలాగే
ఎఫ్ఎం రేడియో కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక మైనస్ల విషయానికి వచ్చేసరికి మెయిన్‌గా మెమరీ స్లాట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. వీళ్ళు ఇచ్చేదే 128 జీబీ మెమరీని అయితే తీసుకొచ్చారు. సో, ఇక్కడ ఈ రోజుల్లో మనకి మెమరీ ఫీచర్ అయితే మస్ట్ అండ్ షూట్ అనమాట. ఇక నెక్స్ట్ యూఎఫ్ఎస్ 2.2తో తీసుకొచ్చారు. అది కూడా నాకు మైనస్ అనిపించింది. 3.1 ఇచ్చుంటే బాగుండేది. ఇక అలాగే మనకి ఎటువంటి డాల్బీని కూడా వీళ్ళు ఇవ్వకపోవడం అదొక మైనస్. అలాగే కెమెరాలో వచ్చేసరికి ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వలేదు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 9 Pro Plusలో వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. యాక్చువల్గా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు అంటే మరి వీళ్ళు ఈ ఫీచర్ని ఎందుకు స్కిప్ చేశారో అర్థం కాలేదు. మేబీ నేను అనుకోవడం ప్రైస్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని స్కిప్ చేసినట్టున్నారు. ఆ వారం మీకు ఏంటంటే కర్వ్డ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే మనకి కొంచెం ఆప్టిమైజేషన్ అయితే అవసరం ఉందన్నమాట. బ్యాటరీ కొద్దిగా ఆప్టిమైజేషన్ అయితే అవసరం ఉంది. అంటే కొత్త యూఐ కదా, కొద్దిగా ఆప్టిమైజేషన్కి ఒక 2-3 ప్యాచ్లు వచ్చిన తర్వాత సెట్ అయిపోద్ది అనిపిస్తుంది. మొబైల్ అయితే ఏమి హీట్ ఎక్కట్లా. మొబైల్లో అయితే ఎటువంటి హీటింగ్ ఇష్యూ అయితే లేదు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఈ మొబైల్ గురించి మొబైల్ లుక్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందని చెప్పొచ్చు అనమాట. సో, మీరు ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ బాగా చేశారు. అలాగే చాలా స్లిమ్ ఉంటుంది. మొబైల్ కూడా చాలా స్లిమ్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ చాలా స్లిమ్గా అయితే వీళ్ళు ప్యాక్ చేశారని చెప్పొచ్చు. ఇంకా అలాగే బెజల్స్ కూడా చాలా నారో బెజల్స్తో రావడం, అలాగే డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు చాలా బాగోవడం. అంటే మనకి 1 బిలియన్ వరకు కలర్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఎక్కువగా మల్టీమీడియా వాచ్ చేస్తారంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది. ఇక ఈ మొబైల్ మనం ఈ ప్రైస్తో కొనొచ్చా అంటే 23,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. అఫ్కోర్స్ కొనొచ్చు. కాకపోతే అక్కడ నేను అనుకోవడం ఒక 2,000 రూపాయల ప్రైస్ ఎక్కువ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే చైనాలో ఇంకా తక్కువ లాంచ్ చేశారు. మామూలుగా చైనాలో ఆ రేటుకి లాంచ్ చేయకుండా ఈ రేటుకి మనకి డైరెక్ట్గా లాంచ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ సూపర్ అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే అటువంటి ఫీచర్స్ కూడా మనకి మొబైల్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి చైనాతో కంపేర్ చేస్తే 4,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టారు కాబట్టి అబ్బా మరీ ఎక్కువ పెట్టారే అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సో, మీకు ఒక మంచి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ సో మిడ్ రేంజ్లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ వేయచ్చు. ఇంకొకటి నాకు ఈ మొబైల్లో మైనస్ అనిపించింది, ఇది ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మనం బ్యాక్ కేస్ని అయితే యూజ్ చేయాలి. బ్యాక్ కేసు మనం పెడితే పర్వాలేదు, ఏమీ లుక్ అయితే ఏమీ పాడవట్లేదు. సో, ఇదే బ్యాక్ కేస్ని మనం యూజ్ చేసేయచ్చు. సో, ఈ వీడియో ద్వారా రియల్మీ 10 Pro Plus అన్బాక్సింగ్ చూసి సో క్విక్ రివ్యూ కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.